चांदी के कुर्सी में रखा है। మరి మనలను దేవుడు వెండి దిమ్మె మీద కూర్చోబెట్టాడు. उसका अर्थ क्या है? దాని యొక్క అర్థం ఏంటి? पहला पत्रस 1:18-19 पढ़िएगा। పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 18-19 వచనాలండి. पहला पत्रस 1:18-19 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. हालेलुया హల్లెలూయా. हमको प्रभु कैसा इधर लाया है? మనల్ని ప్రభువు ఇక్కడికి ఎలా తీసుకొచ్చాడు? ये तख्त देखे, ఈ పలకలు చూడండి. ఇక్కడ पवित्र स्थान में रखा है, పరిశుద్ధ స్థలంలో మనల్ని ఉంచాడు. सोने से मांदा हुआ है। మరి బంగారముతో కప్పి ఉంచాడు. ये तख्त किससे बनाया आपको मालूम है? ఈ పలకలు దేంతో తయారు చేయబడ్డాయి మీకు తెలుసా? बाबुल का लकड़ी से बनाया है। తుమ్మ కర్రతో తయారు చేయబడ్డాయి. आपको मालूम बाबुल का लकड़ी कैसा है? మీకు తెలుసండి మరి తుమ్మ కర్ర ఎలాగుంటుందో? आपका आंध्रा में भी है ना, उसमें पत्ते में भी कांटे हैं, మరి దాని ఆకుల్లో కూడా ముళ్ళుంటాయి, फूल में भी कांटे हैं, మరి పుష్పాల్లో కూడా ముళ్ళుంటాయి. अगर कोई उसके नजदीक जाना तो उनके पाँव में कांटे लगेगा। మరి ఎవరైనా సమీపానికి వెళితే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. हमारे उत्तर भारत में भी बहुत है, మా ఉత్తర భారతదేశంలో కూడా ఎక్కువ ఉన్నాయి. हमारे बाबुल लकड़ी लेकर कोई घर नहीं बनाता, మరి మా తుమ్మ కర్రను తీసుకుని ఎవరు కూడా ఇల్లు కట్టుకోరు. क्योंकि वो ज्यादा लंबा नहीं होता, ఎందుకంటే అది ఎక్కువ పొడవు ఉండదు, टेढ़ा मेढ़ा होता है, వంకర టింకరగా ఉంటుంది, काला होता है, నల్లగా ఉంటుంది. आमतौर पर जलाने के लिए इस्तेमाल करता है। సాధారణంగా వంట చెడు కొరకు వాడతారు. हम सब उसी मुताबिक थे। మనమందరం కూడా అదే మాదిరిగా ఉన్నాం. एफएसी 2:2-6 तक पढ़िएगा। మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-6 వచనం చూద్దాం. मैं जल्दी आपको समाप्त करके भेजूंगा। నేను తొందరగా ముగించి మిమ్మల్ని పంపిస్తాను. आप सोचना नहीं कितना देर चलेगा। మీరు ఇలాగ తలంస్తూ ఉండదు ఎంతసేపు అవుతుందో. हाँ, एफएसी 2:2-6 तक। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-6 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనం మన అపరాధములు చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎల్ల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. बस इधर में देखिए हमारा हालत कैसा था। ఇక్కడ గమనించండి మన పరిస్థితి ఎలా ఉండిందో. हम सब बाबुल लकड़ी है, మనమందరం కూడా తుమ్మ కర్రలమే. कितने रंदा लगाए प्लेन लगाए तो भी साफ नहीं होता। ఎంతగా దూగోడ పట్టినా కూడా సరళంగా మారదు. शरीर की इच्छा में मन की अभिलाषा में पड़े हुए थे। శరీర కోరికల లోపల మనోభిలాషల లోపల పడిపోవడం. हमको दुनिया के लोग आदर नहीं देते थे, మరి లోకములో ఉన్న వారు మనల్ని గౌరవిస్తూ ఉండేవారు కాదు. स्वर्ग से प्रभु यीशु उतर आया, పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. हम हर एक पेड़ के पास उन्होंने आए, మన ఒక్కొక్కరి చెట్టు దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. उन्होंने आते समय उनको कितना चोट लगा, ఆయన వస్తున్న సమయంలో ఎన్ని గాయాలైనాయి ఆయనకి, उनके हाथ में कितना चोट लगा, ఆయన చేతుల్లో ఎన్ని గాయాలైనాయి, उनके सिर में कितना चोट लगा, ఆయన తల లోపల ఎన్ని గాయాలైనాయి. गसमना वाटिका में मैं उनको देख रहा हूं, గెత్సెమనే తోటలో నేను ఆయనను చూస్తూ ఉన్నాను. उनका खून पूरा पसीना की तरह बह रहा है। ఆయన రక్తమంతా కూడా చెమట వలె కింద జారి పడుతోంది. किस लिए? దేని నిమిత్తం? बाबुल लकड़ी जैसा मुझको और आपको काट कर लाने के लिए। మరి తుమ్మ కర్ర లాంటి నిన్ను నన్ను నరికి తీసుకొని రావడానికి. हम शैतान के कब्जे में पड़े हुए थे, మనము సాతాను యొక్క ఆధీనంలో పడి ఉంటిమి. कोई हमको छुड़ाने वाला नहीं था, ఎవరు కూడా మనల్ని విడుదల చేసేవారు లేకుండా ఉండినారు. पाप के ऊपर पाप करते थे, పాపము వెంబడి పాపము చేస్తూ ఉంటిమి. जो मन में आते वो करते थे। మనసులో ఏది వస్తే అదే చేస్తూ ఉంటిమి.
हम नरक की आग में जाने वाले थे। మనము నరకాగ్నిలోనికి వెళ్ళి ఉండేవాళ్ళం. जैसा बाबू लकड़ी को काट कर जला देते हैं, ఏ ప్రకారంగానైతే తుమ్మ చెట్టును నరికి మరి కాల్చేస్తారో इसी तरह हमको भी जलाना था, అదే ప్రకారంగా మనల్ని కూడా కాల్చివేయవలసి ఉండింది. लेकिन प्रभु यीशु हमारे पास आया। కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. अब मुझे और आपको काटा, నిన్ను నన్ను ఆయన నరికాడు. इस परम पवित्र स्थान में लेके आया ఈ అతి పరిశుద్ధమైన స్థలం దగ్గరికి తీసుకుని వచ్చాడు. और चांदी के ऊपर खड़ा किया है। ఆ తర్వాత వెండి దిమ్మ మీద కూర్చోబెట్టాడు. चांदी क्या है? ఆ వెండి ఏమిటి? यीशु का लहू, యేసు యొక్క రక్తమై ఉంది. आपके लिए और मेरे लिए यीशु ने बराबर खून बहाया है। నీ కొరకై నా కొరకై సమానమైన రక్తాన్ని కార్చాడు ఆయన. यीशु स्वर्ग से बैठकर देख रहा है, పరలోకమందు సింహాసనాసీనుడై యేసయ్య చూస్తున్నాడు. मेरे लोगों के लिए मैंने खून बहाया है, నా ప్రజల కొరకై నేను నా రక్తాన్ని గార్చాను. मेरे लोगों के लिए मैंने घर बना के रखा है। నేను నా ప్రజల కొరకై ఇల్లు నిర్మించి ఉన్నాను. उन लोग क्यों सफर में नहीं लगता है? ఎందుకు వారు మరి ప్రయాణంలో ఉండడం లేదు? मैं उनके लिए मकान बना के रखा है, నేను వారి కొరకై గృహములు కట్టి ఉన్నాను. मैं उनको शैतान की कब्जे से छुड़ाया है। నేను వారిని సాతాను ఆధీనములో నుండి విడుదల చేశాను. शैतान का जितना कीमत देना पूरा मैंने दिया हुआ है। సాతానుకు ఎంత వెల చెల్లించవలసి ఉండిందో అంతా చెల్లించాను. मेरे लोग क्यों सफर आगे नहीं करता है? ఎందుకు నా ప్రజలు ప్రయాణం ముందుకు సాగడం లేదు? लोत की पत्नी की तरफ पीछे मोड़कर दुनिया की ओर क्यों देखता है? లోతు భార్య వలె లోకం వైపు వెనుకకు తిరిగి ఎందుకు చూస్తున్నారు? क्यों दाहिने बाएं क्यों देखते रहता ఎందుకు है? కుడి ఎడమలకు చూస్తున్నారు? क्यों मेरी ओर नहीं देखता है? ఎందుకు నా వైపు చూడడం లేదు? प्रभु रोते रोते आपको बोल रहा है, ప్రభు ఏడుస్తూ ఏడుస్తూ మీతో చెబుతున్నాడు. आपके अंदर का पवित्र आत्मा भी आपको गवाही दे रहा है। మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. तुम चुने हुए व्यक्ति हो, ఇదిగో నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. तुम मामूली नहीं हो। నీవు సామాన్యుడము కాదు. तुम्हारे पास मकान नहीं है तो कोई बात नहीं, నీ దగ్గర ఇల్లు లేకపోయినా ఏం పర్వాలేదు. तुमको कुछ पढ़ने के लिए नहीं आते तो कोई बात नहीं, నీకు చదువు సంఖ్య లేకపోయినా పర్వాలేదు. यीशु तुम्हारे पास आया है, యేసు నీ యొద్దకు వచ్చాడు. एक एक के पास आया है। ఒక్కొక్కరి యొద్దకు వచ్చాడు. तकत देखा, एक एक को तैयार किया है। ఇక్కడ పెట్టబడ్డ పలకలన్నీ ఒక్కటొక్కటి సిద్ధపరచబడ్డాయి. इधर में बैठे हुए एक एक के पास यीशु आया है। మరి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి దగ్గరికి యేసు వచ్చాడు. यीशु डंडा लेकर नहीं आया, యేసు కర్ర పట్టుకొని రాలేదు. बल्कि यीशु अपना लहू लेकर आया। కానీ యేసు తన రక్తాన్ని తీసుకొని వచ్చాడు. कैसा उन्होंने आपके पास आया? ఏ ప్రకారంగా మీ దగ్గరికి ఆయన వచ్చాడు? के सिर में खंडे रखे हुए थे, ఆయన శిరస్సు మీద ముళ్ళు పెట్టబడి ఉన్నాయి. उनके मुंह में थूक पड़े हुए हैं, ఆయన మొహం మీద ఉమ్మి వేయబడింది. उनका पीठ पूरा रोमी कोड़े से मार कर फाड़ दिया हुआ है, ఆయన వీపంతా కూడా రోమి కొరడాల చేత చీల్చబడింది. पूरा खून बह रहा है। రక్తం అంతా ప్రవహిస్తూ ఉంది. वो किसके लिए है? అది ఎవరి కొరకు? आपके लिए है। కొరకే. इधर बैठे हुए एक एक के लिए है, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి కొరకు. इधर बैठे हुए एक एक के लिए है, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి కొరకు. बैठे हुए एक एक के लिए यीशु आया है। ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి దగ్గరికి యేసు వచ్చాడు. आपका नाम लेकर आया है, మీ పేరు ఎత్తి వచ్చాడు ఆయన. एक एक को दुनिया से काटा है। ఒక్కొక్కరిని లోకములో నుండి నరికాడు. वो कैसा काटा है? ఆయన ఏ విధంగా నరికాడు? छेदे हुए हाथ से काटा है। గాయపడిన చేతి ద్వారా నరికాడు. उस प्रेम के हाथ आज यीशु आपको दिखा रहा है। ఆయన ప్రేమ పూర్వకమైన చేతులను ఈ రోజు యేసు మీకు చూపెడుతున్నాడు. यीशु आपको क्या बोल रहा है? యేసు మీతో ఏం చెబుతున్నాడు? मेरे हाथ का ये निशान देखो, ఇదిగో నా చేతి గుర్తులు చూడండి. किसके लिए यीशु ने तकलीफ उठाया? ఎవరి కొరకై యేసు ఇన్ని కష్టాలు అనుభవించాడు? आपके लिए, మీ కొరకే. आपका पापों को माफ करने के लिए, మీ పాపములను క్షమించడానికే. आपको सियोन में ले जाने के लिए। మిమ్మల్ని సియోనులోనికి తీసుకుని వెళ్ళడానికి कुछ तैयारी बाकी है,
ఇంకా కొంత సిద్ధపాటు మిగిలి ఉంది. अभी आपको काटा है, ఇప్పుడు మిమ్మల్ని నరికాడు, लेकिन कुछ तैयारी बाकी है. కానీ ఇంకా కాస్త సిద్ధపాటు ఉంది. आपको काट कर ऐसा एक मोटा लकड़ी है, आप काट कर एक मोटा लकड़ी जैसा पड़ा हुआ है. చూడండి, నరకబడిన ఒక పెద్ద మొద్దు వలె మీరున్నారు. अभी इसमें कुछ तैयारी करना है. దాని మీద ఇంకా సిద్ధపాటు జరగాలి. इसमें से चीर कर एक पट्टात की तरह निकालना है. మరి దాని మీద నుండి చీల్చి ఒక పొరను తొలగించాలి. और एक पट्टा, एक तख्त निकालना, ఒక పలకను బయటికి తీయాలి. बाकी सब फेंकना है. మిగతాదంతా కూడా పారవేయాలి. हालेलुया. హల్లెలూయా. ये कितने लोगों को समझ में आया? ఈ మాటలు మీరు ఎంతమందికి అర్థమయ్యాయండి? आज जंगल में एक पेड़ की तरह एक बाबुल की लकड़ी तक पड़ा हुआ था. మీరు అడవిలో ఒక తుమ్మ చెట్టు వలె పడి ఉంటుంది. प्रभु यीशु आपके पास आया, ప్రభువైన యేసు మీ సమీపంగా వచ్చాడు. आपको काटा, మిమ్మల్ని నరికాడు. सब इधर देखे. అందరూ కూడా ఇక్కడ గమనించండి. आप अभी इस बड़ा लकड़ी जैसा है, మీరు ఇలాంటి పెద్ద మొద్దు వలె ఉన్నారు. ఇప్పుడు अभी वचन के द्वारा आपको चीर रहा है. ఇప్పుడు వాక్యము ద్వారా మిమ్మల్ని చీల్చడం జరుగుతుంది. जो जरूरत नहीं है उसको फेंक रहा है. మరి ఏదైతే అనవసరమైందో దాన్ని బయట పారవేయడం అవుతుంది. इसी रूप में आपको लाना है. మరి ఈ రూపంలోనికి మిమ్మల్ని తీసుకుని రావాలి. इसलिए आपको काट कर ये चीजें बाहर फेंकना है. మరి అందుకనే ఈ పలకం తీయాలంటే మీ లోపల అనవసరమైన వాటిని తీసి పారేయాలి. इसलिए चीर रहा है. అందుకే చీల్స్తున్నాడు. वचन के द्वारा आपको चीर रहा है. వాక్యము ద్వారా మిమ్మల్ని చీల్స్తున్నాడు. आप इस समय क्या करना है? మరి ఈ సమయంలో మీరు ఏం చేయాలి? प्रभु मुझे पूरा चीर कर तैयार करो. ప్రభువా, నన్ను పూర్తిగా చీల్చి సిద్ధపరచు నాయనా. मेरा कांडे पूरा निकाल दो. నాలో ఉన్న ముళ్ళన్నీ కూడా తీసేయి. मेरा काला रंग निकाल दो. నా నల్లని రంగు తీసేయి. प्रभु ये करते समय में उनका हाथ में छेदे हुए उस निशान है. మరి ప్రభు ఈ కార్యము చేస్తున్న సమయంలో ఆయన చీల్చబడిన చేతి గుర్తులున్నాయి. हालेलुया. హల్లెలూయా. वो प्यार से कर रहा है. ఆయన ప్రేమతో ఈ పని చేస్తున్నాడు. एक एक को प्यार से कर रहा है. ఆయన ఒక్కొక్కరి మీద ప్రేమతో చేస్తున్నాడు. क्योंकि आपको काट कर लाने के लिए उनको बहुत कीमत देना पड़ा. ఎందుకంటే మిమ్మల్ని నరికి తీసుకుని రావడానికి ఆయన గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది. इसमें लंबे लंबे खांडे घुसेड़ दिए गए. ఇదిగో పొడవైన ముళ్ళ కిరీటము ఆయన గుచ్చబడి ఉంది. उनका पीठ पूरा रोमी कोड़े से फाड़ दिए हैं. ఆయన వీపంతా రోమి కొరడాల దెబ్బల చేత చీల్చబడింది. भारी सलीब उठा के जाना पड़ा. భారమైన సిలువను ఎత్తుకొని వెళ్లాల్సి వచ్చింది. 3 किलो उनको लड़कना पड़ा. 3 మేకుల మీద ఆయన వేలాడవలసి వచ్చింది. प्रभु यीशु क्या बोल रहा है? ప్రభువైన యేసు ఏమంటున్నాడు? इनके लिए मैंने बहुत दुख सहा है. వీరి కొరకై నేను ఎంతో ప్రేమపూర్వకంగా మీ దగ్గరికి వస్తున్నాడు ఆయన. आप गौर से देखेगा तो छेदा हुआ हाथ आपको दिखाई देगा. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చీల్చబడిన ఆయన చేతులు కనబడతాయి. आप में से कौन बोले प्रभु पूरा काम मुझ में करो? ప్రభువా, నా మీద పూర్తిగా పని చేయాలని మీలో ఎంతమంది చెబుతారు? प्रभु बार बार मैंने आपको ठुकराया है. ప్రభువా, మాటి మాటికి నిన్ను తృణీకరించిన వ్యక్తిని. अभी समय खत्म हो गया है. ఇప్పుడు సమయం అయిపోయింది. अभी तुरी भूमने का दिन नजदीक आया है. ఇదిగో భూరధ్వని వినిపించబోయే సమయం ఆసన్నమైంది. प्रभु काम जितना मुझ में बाकी है जल्दी पूरा करो. ప్రభువా, ఎంత పని నాలో ఇంకా మిగిలి ఉందో పూర్తి చేయి నాయనా. कितने लोग प्रार्थना करेंगे? ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తారండి? खुदा में बैठे మోకాళ్ళ మీదకి వచ్చేయండి. प्रार्थना करें. ప్రార్థన చేస్తూ ఉండండి. प्रभु मेरे ऊपर का काम आप पूरा करो. ప్రభువా, నా మీద పని సంపూర్తి చేయి. प्रभु मेरे ऊपर का काम पूरा करो. ప్రభువా, నా మీద పని సంపూర్తి చేయి. प्रभु मेरे अंदर का काम पूरा करो. ప్రభువా, నా మీద పని సంపూర్తి చేయి నాయనా. कोई भी काम बाकी ना रहे. ఏ हालेलुया 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 నాలో ఇంకా ఏ పని మిగిలి ఉండదు నాయనా. हालेलुया हालेलुया. प्रभु जिधर मैं काटना है आप काटो. ప్రభువా, ఎక్కడ నరకాలో అక్కడ
నరుకు నాయనా. प्रभु किधर चीरना है उधर चीरो. ప్రభువా ఎక్కడ చీల్చాలో అక్కడ చీల్చయ్యా. प्रभु जो चीज काट कर फेंकना है वो काट कर फेंक दो. ప్రభువా ఏది నరికి బయట పారవేయాలో బయట పారవేయనైనా. प्रभु काम को पूरा करे. ప్రభువా ఈ పని సంపూర్తి చేయనైనా. हालेलुया हालेलुया. सब मिलकर प्रार्थना करे. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. हालेलुया हालेलुया. हमारे बीच में चलने वाला प्यार से भरा हुआ यीशु काम पूरा करने दो. మన మధ్యలో సంచరిస్తున్న ప్రేమతో నిండిన యేసయ్య పని సంపూర్తి చేయనివ్వండి. हालेलुया 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 हालेलुया. हम इस दुनिया से जाना है. మనం ఈ లోకం నుండి వెళ్ళవలసి ఉంది. बाकी सारे तुमकर बाबुल का लकड़ी नरक की आग में जाएंगे. మరి మిగతా తుమ్మకర్రలన్నీ కూడా నరకాగ్నిలోనికి వెళ్తాయి. हालेलुया हालेलुया. आपके अंदर से एक अच्छा तत्व अच्छा पल का प्रभु निकालने दो. మీ లోపల నుండి ఒక మంచి పలక ప్రభు తీయనివ్వండి. हालेलुया. यही बोलो प्रभु से. ఇదే ప్రభుతో చెప్పండి. प्रभु मेरे अंदर से एक अच्छा तत्व निकालो. ప్రభువా నాలో నుండి ఒక మంచి పలకను బయటికి తీ. आपका साइज के अनुसार मुझे काटो. నీ కొలత ప్రకారంగా నన్ను నరుకు. प्रभु आपके साइज के अनुसार मुझे काटो. ప్రభువా నీ కొలత ప్రకారంగా నన్ను నరుకు. रबाला बादला बला बादिरा रदला रवा रगदरा रदला जरा जरा बादला रदरा जरा 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 बाबा निरा बादरा. వస్త్రాలు లేవు. कोई वस्त्र नहीं है. వస్త్రాలు లేవు. कोई वस्त्र नहीं है. వస్త్రాలు కూడా లేవు. किसके लिए? ఎవరి కొరకు? आपके लिए. आपके लिए. కొరకే. हालेलुया 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 हालेलुया. आमीन ఆమేన్. प्रभु का दास प्रार्थना करके सभा को समाप्त करेंगे. ప్రభు దాసులు వచ్చి మరి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. आप इधर मेरे घर में जाते वक्त एक बात सोचे. మరి ఇక్కడ నుండి మీరు ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు ఒక విషయం ఆలోచించండి. इधर में रहते तो भी सोचे. ఇక్కడ ఉంటున్నా కూడా ఆలోచించండి. प्रभु मेरे ऊपर जो शुरू किया काम को पूरा करो. ప్రభువా నా మీద నువ్వు ఏ కార్యమైతే ఆరంభించావో దాన్ని సంపూర్తి చేయ్యా. इसके पहले आप काट कर मुझे चीरते समय मैं बुड़बुड़ाती थी. ప్రభువా మరి ఆ సమయంలో నన్ను చీల్చి పలక తీసే సమయంలో నేను సనగడం గొనగడం చేయొద్దయ్యా. मैं इसके पहले ऐसा किया है. ఇంత క్రితం నేను అలా చేశాను. इसके बाद मैं ऐसा नहीं करूंगा. ఇక ముందుకు అలా చేయనయ్యా. जब मुझे काटता है నువ్వు ఎప్పుడైతే నన్ను నరుకుతావో, मेरे पति के द्वारा मुझे काटता है, నా భర్త ద్వారా నువ్వు నన్ను నరుకుతావో, मेरा पत्नी के द्वारा मुझे నా काटता है, భార్య ద్వారా నువ్వు నన్ను నరుకుతావో, मैं आपका हाथ पकड़ कर चूमूंगा. ప్రభువా నీ చేతిని తీసుకొని ముద్దాడుతాను. प्रभु मैं बुड़बुड़ाऊंगा नहीं. ప్రభువా నేను సనగనయ్యా. मेरे पति के द्वारा मुझे काटने दो, నా భర్త ద్వారా నన్ను నరుకు. पास्टर के द्वारा मुझे करने दो, మాస్టర్ ద్వారా నన్ను నరకవయ్యా. पड़ोसी के द्वारा करने दो. పొరుగు వాళ్ళ ద్వారా నన్ను నరకయ్యా. प्रभु मुझे सिद्ध करो, ప్రభువా నన్ను సిద్ధపరచయ్యా. मुझे साइज में बनाओ, ప్రభువా నన్ను కొలత ప్రకారం చేయి. आपका साइज के अनुसार बनाओ. నాయనా నీ కొలత ప్రకారంగా చేయి. सेवक लोग भी यही प्रार्थना करे. సేవకులైన వాళ్ళు కూడా ఇదే ప్రార్థన చేయండి. प्रभु आपके साइज के अनुसार मुझे बनाए. ప్రభువా నీ కొలత ప్రకారంగా నన్ను సిద్ధం చేయి. मैं नहीं बुड़बुड़ाऊंगा, నేను సనగనుకొనగనయ్యా. आपका अच्छे हाथ को चूमूंगा. నీ చీల్చబడిన చేతులను ముద్దు పెట్టుకుంటానయ్యా. प्रभु मुझे पूरा काम करके तैयार करो. ప్రభువా నీ పని సంపూర్తి చేసి నన్ను సిద్ధం చేయయ్యా. यही
प्रार्थना आप करते रहे। ఇదే ప్రార్థన నీవు చేస్తూ ఉండాలి. अगर प्रभु की आमद दे दिए तो 2-3 दिन और है। మరి ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకా 2-3 రోజులు ఉన్నాయి మనకు. हमारा तैयारी पूरा हो जाए, మన సిద్ధపాటు సంపూర్ణం కావాలి. यीशु बादलों पर आने वाला है। యేసు మేఘాలలో నుండి రాబోతున్నాడు. यीशु आने के बाद तैयारी नहीं होगा, యేసు వచ్చిన తర్వాత సిద్ధపాటు జరగదు. उसके पहले होना है। దానికంటే ముందే జరగాలి. यीशु के आने के पहले तैयारी होना है। యేసు రావడానికంటే ముందే సిద్ధపాటు కావాలి. पास्टर लोगों अपने आप को तैयार करो, పాస్టర్లారా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. आपके हाथ में दिए हुए लोगों को तैयार करो। మీ చేతులకు అప్పగించబడిన ప్రజలను సిద్ధం చేయండి. यीशु जल्दी आ रहा है। యేసు త్వరగా